హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే వాయిస్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే విషయం క్లియర్గా అర్థమైతే వ్యూవర్స్ మన వీడియోస్ని బాగా చూస్తారు. వాయిస్ క్లారిటీ లేకుండా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంటే మన వీడియోస్ని ఎవరు చూడరు, వ్యూస్ రావు, ఆడియన్స్ రిటెన్షన్ కూడా తగ్గిపోతుంది. అందుకే యూట్యూబర్స్కి మంచి మైక్ అవసరం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మనీ స్పెండ్ చేసి మైక్స్ కొనాలంటే కష్టం అవుతుంది, అంత ఎఫర్ట్ చేయలేరు. అందుకే ఈరోజు బడ్జెట్లో జస్ట్ 2K లోపు మంచి వైర్లెస్ మైక్రోఫోన్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇదే గ్రీనెరో S10 Pro వైర్లెస్ మైక్రోఫోన్. ఇందులో 3 లెవెల్స్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. కొత్త యూట్యూబర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సింగిల్ ఛానల్ వర్షన్. ఇందులో డ్యూయల్ ఛానల్ వర్షన్ కూడా ఉంది. ఇది నేను అమెజాన్ నుంచి 1500 రూపీస్కి తీసుకున్నాను. ప్రజెంట్ సింగిల్ ఛానల్ వర్షన్ 1499 రూపీస్గా ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ వర్షన్ 1899 రూపీస్గా ఉంది. ఈ మైక్ని అన్బాక్సింగ్ చేసి దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇది మైక్, ఇది రిసీవర్. మనం ఈ మైక్లో మాట్లాడేదంతా ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది Type-C పోర్ట్, ఆండ్రాయిడ్ మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి అండ్ ట్యాబ్స్కి కనెక్ట్ చేయడానికి. ఇది లైట్నింగ్ పోర్ట్, ఐఫోన్స్కి, ఐప్యాడ్స్కి, మ్యాక్బుక్స్కి కనెక్ట్ చేయడానికి. ఇక ఇది DSLRకి, అన్ని మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, ట్యాబ్స్కి, ఐప్యాడ్స్కి కనెక్ట్ చేయడానికి. హెడ్ఫోన్ జాక్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అండ్ రిసీవర్లో ఛార్జింగ్ పోర్ట్తో పాటు హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. దీనికి ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసి మనం రికార్డ్ చేసేటప్పుడు మనం వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో ఇయర్ ఫోన్ ద్వారా వినొచ్చు. ఈ పవర్ బటన్ని 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే ఇలా లైట్ బ్లింక్ అవుతుంది. మైక్కి కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. దీన్ని కూడా 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే ఇలా దీనికి కూడా గ్రీన్ లైట్ వస్తుంది. ఇది ఛార్జింగ్ కేబుల్. దీంతో ఈ మైక్ని, ఈ రిసీవర్ని ఛార్జ్ చేయాలి. సింపుల్గా దీనికి ఇలా కనెక్ట్ చేసేసి దీన్ని మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేయాలి. ఈ రెండు కూడా 1.5 అవర్స్ ఫుల్ ఛార్జింగ్ అవుతాయి. మైక్లో 80 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ రిసీవర్లో 120 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మైక్ 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అండ్ రిసీవర్ 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ మైక్ ఒప్పో, వివో, షామీ, రియల్మీ, OnePlus మొబైల్స్లో డైరెక్ట్గా వర్క్ చేయకపోతే మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి OTGని ఆన్ చేస్తే వర్క్ చేస్తుంది. అండ్ కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో నార్మల్గా ఉండే కెమెరాలో ఇది వర్క్ చేయదు. ఓపెన్ కెమెరా యాప్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలి. ప్రజెంట్ నా దగ్గర ఒప్పో మొబైల్ ఉంది, దానికి కనెక్ట్ చేసి చూద్దాం. ఈ బటన్ని ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. అండ్ థర్డ్ టైం ప్రెస్ చేసినప్పుడు థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. ఈ మైక్ని ఇలా మరీ దగ్గరగా నోటి దగ్గరగా పెట్టుకోకుండా కొంచెం ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి. మరీ దగ్గరగా పెట్టుకుంటే నోటి నుంచి వచ్చే ఎయిర్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ మీరు వింటున్న వాయిస్ ఈ వైర్లెస్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఆన్ చేసి ఉంచాను, మీకు సౌండ్ వినపడుతుంది అనుకుంటాను. దీన్ని ఇలా సింపుల్గా షెట్కి పెట్టేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లెవెల్ ఆన్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. హలో, మైక్ చెక్ 1 2 3 4 5. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఒకసారి మీరు ఫ్యాన్ సౌండ్ని అబ్జర్వ్ చేయండి. నేను సైలెంట్గా ఉంటాను. ఓకే, ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆన్ చేశాను. ఫస్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్కి ఫ్యాన్ సౌండ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెవెల్ కన్నా సెకండ్ లెవెల్లో కొంచెం సౌండ్ తగ్గి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆన్ చేస్తాను. ఓకే, థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇప్పుడు మీకు ఫ్యాన్ సౌండ్ పూర్తిగా ఆఫ్ అయిపోయి ఉంటుంది.
అండ్ ఇందులో వాయిస్ క్యాన్సిలేషనే కాకుండా సైలెంట్ మోడ్ అండ్ ఈకో మోడ్ కూడా ఉంటుంది. ఈ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్ ఆన్ అవుతుంది. అంటే మనం మాట్లాడేది రీసౌండ్ లాగా వినిపిస్తుంది. మళ్ళీ ఈ ఈకో మోడ్ని ఆఫ్ చేయాలంటే మళ్ళీ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాట్లాడేదంటే మీకు రీసౌండ్ లాగా వినిపిస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఈ బటన్ని కంటిన్యూస్గా 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది. అండ్ మళ్ళీ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యింది. నాకైతే ఈ ప్రైస్లో ఇది బెస్ట్ మైక్ అనిపించింది. మరి ఈ మైక్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో చెప్పండి. ఈ మైక్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ మైక్ నచ్చితే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.